హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యేలు గురుగా ఉన్నారని తెలుస్తోంది. అయితే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు ముందే బీజేపీ పెద్దలకు తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వనని చెప్పినట్టు సమాచారం. దీనికి కారణం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో అభిప్రాయ భేదాలుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానని రాజాసింగ్ కూడా ముందే హైకమాండ్ కు తెలిపారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. మరోవైపు కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. దీనికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు గైర్హాజరైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో ఆఫీస్ బేరియర్తో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్లతో పాటు ముందు బీజేపీని రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలని దాని గురించి కూడా ఈ రోజు సమావేశం నిర్వహించారు. దీనిలో బీజేపీకి ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో 7 ఎమ్మెల్యేలు గైరయ్యారు. దాంట్లో ఒక ఎమ్మెల్యే ఈ రోజు ఆ సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే గడిచిన కొద్ది రోజుల కిందట కూడా అసెంబ్లీ సమావేశాలకి ముందు కూడా స్ట్రాటజీ పరంగా కూడా ఒక సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు కూడా 6 ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు అనేది కూడా అప్పట్లో ప్రచారంలో ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బీజేపీ పార్టీ తరఫున అనుసరించబోయే స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏందనేది కూడా ఒక వర్క్ షాప్ తిరిగా కూడా దానికోసం ప్రత్యేకంగా కూడా ఒక సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా సంఘటన మంత్రిగా అంటే జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రస్తుతం చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో కూడా ఆ సమావేశం నిర్వహించబడింది. అయితే ఆ రోజు కూడా కేవలం 2 ఎమ్మెల్యేలు అంటే ఈ మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరవడము, దానికి ముందు కూడా రాజాసింగ్ కూడా గోషామాల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రాజాసింగ్ కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందే బీజేపీ పెద్దలకు తన సమావేశాలకి హాజరవ్వనని కూడా చెప్పారని కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో ఉంది. దానికి కారణం కూడా ఇది కూడా ప్రచారంలో ఉంది, మనం స్పెక్యులేటివ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే బీజేపీ ఎల్పీ నేతగా తాను ఆ ఎల్పీ ఫ్లోర్ లీడర్ గా తాను ఎక్స్పెక్ట్ చేశారని దానికి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దాంతో పాటు మహేశ్వర్ రెడ్డికి తో ఆయనకి పొతగడం లేదనేది కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే గోషామాల్ నుంచి వరుసగా 3 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీలో కూడా సీనియర్ వ్యక్తిగా కూడా పేరొందిన రాజాసింగ్ కూడా ప్రస్తుతము మహేశ్వర్ రెడ్డితో అభిప్రాయాల భేదాలు ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. దీంతో పాటు మరో చర్చ కూడా నడుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు కూడా 5 గ్రూపులుగా విడిపోయి ఎవరి చందాన వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రచారంలో ఉంది. దీనికి కూడా అథెంటిసిటీ లేదు. కాకపోతే బీజేపీ లాంటి సిద్ధాంతపరమైన పార్టీలో కూడా ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయాల భేదాలు ఉండడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు బీజేపీ ఎల్పీ నేతకు ఒక ఎమ్మెల్యేతోని అత్యంత సన్నిహితంగా ఉంటారని, మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా ఆయనతోని అంత ర్యాపోర్ట్ మెయింటైన్ చేయాలనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఇప్పటికీ కూడా అయితే మొదటగా కూడా ఒక చర్చ నడిచింది. మొదటగా కూడా కామారెడ్డి ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా కూడా ఆయన ఎన్నిక సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఓడించి ఆయన దేశవ్యాప్తంగా కూడా అందరిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు కూడా ఫ్లోర్ లీడర్ గా మొదట ఆయన పేరే ప్రతిపాదించారని, కానీ అకస్మాత్తుగా కూడా ఏలిటి మహేశ్వర్ రెడ్డి కి ఎంపీ నేతగా ఎన్నుకోవడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఒకవేళ మహేశ్వర్ రెడ్డికి ఎంపీ నేతగా పదవి ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ లో వెళ్తారనేది కూడా ప్రచారం నడిచింది. కానీ వాస్తవికంగా మహేశ్వర్ రెడ్డి కూడా దీన్ని కొట్టిపారేశారు. నేను కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్తాను అని చెప్పేసి కూడా ఆయన కొట్టిపారేశారు. అయితే ఇంకా గతంలో కూడా ఆయన కూడా నిర్మల్లో మొదటిసారిగా కూడా 2009లో ఎన్నికయ్యారు. సో రాజాసింగ్ తో కంపేర్ చేసుకుంటే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా కూడా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ నేతగా బీజేపీ పార్టీ పెద్దలు ఎన్నుకున్నారు. అయితే రాజాసింగ్ కూడా ఫైర్ బ్రాండ్ గా కూడా పేరొందిన రాజాసింగ్ కూడా ఎల్పీ నేతగా ఆశించారు. ఎందుకంటే మనం చూసుకున్నాము బీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన నిర్భయంగా కూడా అసెంబ్లీలో మాట్లాడేవారు.
ఏదైనా పాలసీ విషయంలో కూడా చాలా తన కాన్స్టిట్యున్సీ గురించి పట్టుబడేవారు. సో ఇలా ఈసారి లాస్ట్ రోజు అసెంబ్లీ సెషన్ లాస్ట్ రోజు హైడ్రా గురించి, హైదరాబాద్ నగరం గురించి చర్చ జరుగుతున్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటము, అదే హైడ్రా ఓల్డ్ సిటీకి సంబంధించి గోషామాల్ కూడా ఓల్డ్ సిటీలో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, అక్కడ రాజా సింగ్ గైరాజర్ అవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఈ రోజు జరిగిన ఈ సమావేశానికి 7 ఎమ్మెల్యేలు గైరాజర్ అవడం పట్ల కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా ఎమ్మెల్యేలకు అభిప్రాయాల భేదాలు ఉన్నాయనేది కూడా ఈ రోజు ఈ సమావేశానికి గైరాజర్ అవడం వల్ల స్పష్టం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు శివ.